తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి రాష్ట్ర అధ్యక్షుడిని. ఈరోజు ముఖ్యంగా రజక వృత్తిదారులకు రక్షణ కల్పించాలని చెప్పి అనే సబ్జెక్ట్తో మీ ముందుకు రావడం జరిగింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాల రజక ప్రజలకు నమస్కారాలు. అయితే ఈ మధ్య కాలంలో రజక మహిళల పైన కావచ్చు, రజకుల పైన అనేక దాడులు జరుగుతున్నాయి. మరి ఈ దాడులని తీవ్రంగా తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఖండిస్తుంది. కాబట్టి రజక వృత్తిదారులకు రక్షణ కల్పించాలని అనేక సందర్భాల్లో ప్రెస్ మీట్లు కూడా పెట్టడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా. కానీ ప్రభుత్వము స్పందన కరువైంది. ఈ మధ్య కాలంలో కుమ్మెర బాధితుల చిన్న 2 నెలల అమ్మాయిని కాలుతో తన్ని చంపడం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం. ఆ విషయంలో మేము సెక్రటరియట్ ముట్టడి కూడా చేయడం జరిగింది. ఆ తర్వాత రెండవది ఖమ్మం, ఒక అపార్ట్మెంటు 4వ అంతస్తు నుండి ఒక మైనర్ బాలికను మరి పైనుండి అత్యాచారం చేసి పైనుండి తోసేయడము, బతికి చాలా సీరియస్ కండిషన్లో ఆమె నిమ్స్లో మరి ట్రీట్మెంట్ చేసుకొని మరి బతికినటువంటి పరిస్థితి ప్రభుత్వానికి కూడా ఆ విషయం తెలుసు. ఇది రెండవ సంఘటన. అది మరొక మునిపే మరి షాబాద్ మరి రాజ్ కుమార్ అనే దుండగుడు అమ్మాయిని అత్యాచారం చేయడం వలన మరి పోక్సో చట్టం పెట్టడం వలన పోక్సో కేసు నా మీద పెడతావా అని చెప్పి రాజ్ కుమార్ అనే అబ్బాయి విడుదలైన తర్వాత ఆ కుటుంబంలో ఉన్న 3 హత్య చేయడం. ఇదే కాకుండా మరి ఖమ్మంలో కొన్ని సంవత్సరాల క్రితం ఒక కుటుంబాన్ని వెలివేసిండ్రు. ఆ విషయం మా దృష్టికి వస్తే ఎంబడే ఎంఆర్ఓ గారికి ఫోన్ చేసి మరి ఆ కుటుంబాన్ని మరి బహిష్కరించాలనే విషయం చెప్పగానే తగిన చర్యలు తీసుకోవడం జరిగింది. అదే నిర్మల్లో ఒక అడవి ప్రాంతంలో ఒక మహిళని అత్యాచారం చేసి హత్య చేసినటువంటి సంఘటన గతంలో మనం చూసాం. మరి అదేవిధంగా ఆసిఫాబాద్ పట్టణంలోనే మొన్ననే ఒక 2 నెలల 3 నెలల క్రితమే ఆసిఫాబాద్ పట్టణంలో ఒక గుడిలో మరి దైవ కార్యాలు చేస్తున్నటువంటి ఒక మహిళ పైన ఒక అగ్రవర్ణాలకు చెందినటువంటి ఆమె చెప్పుతో దాడి చేసింది. దాన్ని నిరసిస్తూ పోలీస్ స్టేషన్ ముట్టడి కూడా జరిగింది. కాబట్టి ఆసిఫాబాద్లో కూడా ఒక మహిళ పైన మరి దుర్భాషలాడుతూ చెప్పుతో కొట్టినటువంటి సంఘటన ఈ మధ్య కాలంలో చూసాం. అదేవిధంగా 2017 ఆ ప్రాంతంలో 17-18 ప్రాంతంలో భువనగిరి జిల్లాలో భార్గవి అని రజక అమ్మాయిని ప్రేమించిన వ్యక్తి సజీవ దహనం చేశాడు, సజీవంగా పూడ్చిపెట్టాడు. ఎంత దారుణమైనటువంటి విషయం అంటే చాలా బాధాకరమైన విషయం. ఆ రోజు ఉన్న కలెక్టర్ని కూడా ఈ విషయం చెప్పడం జరిగింది. భార్గవి విషయం మరొక మునిపే అంబోజీ నరేష్ను కూడా పెట్రోల్ పోసి సజీవ దహనం చేసినటువంటి మరి రెడ్డి సామాజిక వర్గం వ్యక్తి సజీవ దహనం చేశాడు. ఈ విధంగా భువనగిరిలో 2 హత్యలు మేము 2017 సంఘం పెట్టిన తర్వాత జరిగినటువంటి సంఘటనలు ఇవి. మరి ఇట్లా అనేకమైనటువంటి మచ్చుకు కొన్ని చెప్పాం. మరి ఇట్లా రజక వృత్తిదారులపైన, రజక స్త్రీలపైన, రజకులపైన అనేక దాడులు, హత్యలు, అత్యాచారాలు, సజీవ మరి దహనం, మరి బతికుండగానే పూడ్చిపెట్టడం, ఇట్లాంటి అనేకమైనటువంటి చర్యలు రజక స్త్రీలపైన, రజక పురుషులపైన జరుగుతుంది. మేము బట్టలు ఇవ్వడానికి పోయినప్పుడు కానీ, బట్టలు ఉతకడానికి పోయినప్పుడు కానీ, ఇంట్లో బట్టలు ఉతకడానికి పోయినప్పుడు అనేకమైనటువంటి మరి ఇబ్బందులకు గురవుతున్నారు మా స్త్రీలు, మా మహిళలు. కాబట్టి ప్రభుత్వానికి అనేక సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది. మా వారికి రక్షణ చట్టం కల్పించాలి, రజక స్త్రీలకు రజక వృత్తిదారులకు రక్షణ చట్టం కల్పించాలని చెప్పి చాలా సందర్భాల్లో మేము చెప్పడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వము తక్షణమే మరి రజక స్త్రీలకు రక్షణ చట్టం కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా రక్షణ చట్టం ఎలా వస్తుంది అంటే ముఖ్యంగా రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి. ఎస్సీ జాబితాలో చేర్చినప్పుడే స్త్రీలకు మాకు కులానికి రక్షణ చట్టం వస్తుంది. కాబట్టి రజకులను ఎస్సీ జాబితాలో చేర్చే అంశాన్ని రేవంత్ రెడ్డి గారు 2016 మరి మే 26 తారీఖు రోజు డిసెంబర్ 26 తారీఖు రోజు చెప్పడం జరిగింది. దానిని మరి వారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని చెప్పి రేవంత్ సర్కార్ని మేము కోరుతున్నాం.
ముఖ్యంగా తక్షణమే రజక స్త్రీలకు ఒక రక్షణ చట్టం కూడా తీసుకురావాలి. మరి ఆ దిశగా అధికారులు మీరందరూ పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మాకు రక్షణ లేదు, మా రజక వృత్తిదారులకు రక్షణ లేదు, రక్షణ కరువైంది. మరి అరకొర కేసులతోని కేసులు కూడా నీరుగార్చే ప్రయత్నం మరి అధికారులు చేస్తున్నారు. కాబట్టి ఇది పోవాలి అంటే మాకు ఒక రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి ఈ ప్రభుత్వాన్ని మేము కోరుతూ, మీ గోపి రజక, తెలంగాణ రజక